వెల్కమ్ టు సుమన్ టీవీ. శతచండీ సహిత శతరుద్రయాగం సెయింట్ లూయిస్ ఆలయంలో ఎంత ఘనంగా వైభవంగా జరుగుతుంది చూస్తున్నాం. ప్రతి పండక్కి ఉత్సవానికి ఇంట్లో అయినా సరే గుళ్ళో అయినా సరే ముగ్గులు చూడడం అనేది కళ్ళకి చాలా హాయిగా, అసలు భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ సెయింట్ లూయిస్లో ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూపిద్దాం మన ముగ్గులు ఎంత అందంగా వేశారు చూస్తున్నాం కదా. ఇలాంటి అందమైన ముగ్గులకి చైర్పర్సన్ ఎవరంటే ఇక్కడ శ్రీ గాజుల గారు. శ్రీ గారు, ఎన్ని రోజుల పాటు ఎన్ని ముగ్గులు వేశారండి మొత్తం? మేము 10 days పాటు వేసామండి ముగ్గులు. నెక్స్ట్ ధ్వజస్తంభం ముందు ఒక 5 వేసాము. అండ్ పరిక్రమ మీద మొత్తం మోర్ దాన్ 120 లోటసెస్. 10 days నుంచి చేస్తున్నాము. వర్క్కి వెళ్తాము, వర్క్ నుంచి వచ్చి మళ్ళీ ఈవినింగ్ మీరు బై ప్రొఫెషన్? నేను మాస్టర్ కార్డ్లో సాఫ్ట్వేర్ డెవలపర్ అండి. వేసి చాలా అందంగా. అవునండి, అవునండి. ఆర్ట్ ఇష్టం, సో ఆర్ట్ని అంతా ఇక్కడ చూపించేమంతే. మేము కలర్స్ మిక్స్ చేయడం కానీ, కిడ్స్కి ఎంకరేజ్ చేయడం కానీ, వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అని మా గైడ్ చెప్పడం వల్ల మేము ఇంత బాగా రావడానికి ఆవిడే మెయిన్ కారణం. మాస్టర్ డిజైన్తో మొదలెట్టారా శ్రీ గారు? యా, మళ్ళీ ఎందుకంటే పర్ఫెక్ట్గా రావాలి. నెక్స్ట్ ఆ మెజర్మెంట్స్ అవన్నీ మంచిగా ఉండాలి. ఎందుకంటే అది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కదా టెంపుల్, ధ్వజస్తంభం ముందర అంటే. సో అది చాలా సాంప్రదాయానికి ప్రతీక కదా. సో అందుకని అది పర్ఫెక్ట్గా రావాలి అని సో అట్లా చేసాము. చాలా బాగా చేశారండి. ఇక్కడ చిన్న సాన్వి కూడా ఉంది. సాన్వి ఇక్కడ. సో did you have a good time doing all of this, volunteering here? Yeah, I did have a good time. It was really fun and nice, and I've been painting. I painted that peacock. It took I started at around 10:45, 10:30, and it ended around 1:30 for me. Wow. Yeah, it took a lot of time for perfecting it. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా ఇక్కడ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు టెంపుల్లో. షీ సహస్ర అండ్ శ్యామ్ చాలా హెల్ప్ చేస్తారు అన్నమాట వీళ్ళు పిల్లలు. రియల్లీ వీళ్ళు. సహస్ర, how did you feel? I felt really grateful that I was able to contribute to this. Right. And what about you? Did you learn art in school? I did a lot of art in school, so it was really nice to put it into our culture as well and make it really fun. ఇక్కడ చూస్తున్నావు ఎంత తామర పూలు చాలా అందంగా, దాంతోపాటు యాక్చువల్లీ మనకి మంచి మంచి నెమలి ఆకారంతో కూడా ఇక్కడ అందంగా. నా పేరు నిహారిక. ఎలా పాలు పంచుకున్నారు మీరు ముగ్గులు? చాలా సంతోషంగా అనిపించింది. బికాస్ మేము మార్నింగ్ అంతా వర్క్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వచ్చి ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇండియాని మిస్ అవుతాం కాబట్టి ఇక్కడ అందరం కలిసి ఒక మంచి వాతావరణంలో సెలబ్రేట్ చేసుకున్నాం. ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. అంటే అందరికీ రాదు అవకాశం, మాకు వచ్చింది. సో అంటే భగవంతుడే ఎంచుకున్నట్టుగా ఇంత కళకళలాడుతూ ఆడపడుచులందరూ పాల్పంచుకున్నారు. అండి, నేను చిన్న చిన్న హెల్ప్ చేశాను. మోస్ట్లీ దేవక్క, జ్యోతక్క చేశారు. ఐ వాజ్ ఫిల్లింగ్ ద కలర్స్ అంతే. కీర్తి అండి. దేవి గారి వల్ల మా అందరికీ ఆపర్చునిటీ వచ్చింది. దేవుడే మా అందరితో చేయించుకున్నారని అనుకుంటున్నాం. వెరీ కల్పన అండి నా పేరు. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఈవెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ హిందూ టెంపుల్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ గ్రేట్ ఈవెంట్ హియర్ ఇన్ సెయింట్ లూయిస్. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే హోమగుండంలో మొత్తం అంతా, ఎందుకంటే ఆవు పేడ అనేది పవిత్రతకి సూచన కాబట్టి దానితో మొత్తము నేను ఒకటి మొత్తము దానికి ఎట్లా అలంకరించాలి ఏంటి అనేది చూపించాను. సో దానికి మొత్తం చేసింది అండ్ ఇంకొకరు మిస్ అయ్యారు, విజయ అని. దీప్తి అండ్ విజయ్ గారు వాళ్ళు మొత్తం కంప్లీట్ చేశారు. అండ్ లోపల అన్నిటికి మొత్తము ఆ స్తంభాలకి కానీ వాటికి నామాలు పెట్టడం దగ్గర నుంచి అన్నీ వీళ్ళు చేశారు. చాలా అసలు ఎంత డీటెయిల్డ్గా ఒక్కొక్కటి మీరు అందరూ చేసుకుంటూ వచ్చారు. చాలా లక్షణంగా చాలా కళకళలాడింది అసలు. ఇంకా ఈ ప్రాంగణం అంతా కూడా మనకి భక్తి పారవస్యాలతో భక్తులందరూ కూడా విపరీతంగా ఎంత తన్మయత్వంలో ఉన్నారో చెప్పక్కర్లేదు. సో ఫైనలీ ఒక విషయం చెప్పండి, వర్షం వచ్చి మధ్యలో మధ్యలో యాక్చువల్లీ మేము ఇది అంతా సమ్మర్ కదండి. సో మోర్ దాన్ అదే 95 degrees కన్నా ఎక్కువే ఉంది కదా. సో మేము 12:30కి ఎగ్జాక్ట్లీ వచ్చేవాళ్ళం మధ్యాహ్నం 3:30 వరకు. ఎందుకంటే అప్పుడు ఆఫ్ తీసుకుని రావడం అట్లా చేసాం. నెక్స్ట్ ఈవినింగే రెయిన్. సో మొత్తము 3 days డ్రాయింగ్స్ పోయేయండి. లిటరల్లీ చాలా టెన్షన్ పడ్డాను నేనైతే. ఎందుకు ఫినిష్
చేయగలనా ప్రాజెక్ట్ని, అందరినీ కూడా నైట్ వరకు వీళ్ళందరికీ చిన్న చిన్న పిల్లలండి, జస్ట్ 5 years ఓల్డ్ అలా పిల్లలు, తనకైతే మరీ 3 years ఓల్డ్ అమ్మాయి. సో అందరూ 2 o'clock వరకు ఎర్లీ 2 o'clock వరకు ఉండి మొత్తం అంతా ఫినిష్ చేసి వీళ్ళు నిజంగా చాలా, అసలు ఈ టీం లేకపోతే నేను లేను. అబ్బా, చాలా బాగా చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తున్నాం అంటే ఎంత కళకళలాడుతోంది ఈ ప్రాంగణం అంతా కూడా. ఇది ఎక్కడో అమెరికాలో సెయింట్ లూయిస్కి వచ్చిన భావన అసలు కలగట్లేదన్నమాట. ఎందుకంటే ఈ ప్రాంగణం అంతా ఏదో పుణ్యక్షేత్రానికి వెళితే ఎలా ఉంటుంది, తిరుమల వీధుల్లో లేకపోతే గుడి ఏ ప్రధాన ఆలయాల్లో ఎక్కడ ఎలా ఉంటుందో అలాగే ఉంది వాతావరణం. మీకు మీ టీంకి అభినందనలు లేనిశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగ మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ చేస్తున్నాం. దయచేసి అందరూ వీలైనంత మంది మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలా కాకుండా కూడా లైవ్ టెలికాస్ట్ అలా చూసినా కూడా ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో భాగస్తులు కండి, అదే నా కోరిక, విన్నపం.